హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ అయినటువంటి ఈ పర్ల్ చైన్ అనేది ఎలా మేక్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇన్స్టాలో, యూట్యూబ్లో, మామూలుగా షాప్స్లో కూడా ఈ చైన్ అనేది బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అటువంటి 5 లైన్స్ చైన్ మనం ఇప్పుడు ఎలా మేక్ చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన స్వరోజ్కి పర్ల్స్, సీజెడ్ స్టోన్స్, 5 లైన్స్ హుక్, ఒక లాకెట్ అండి. ఆ లాకెట్ గోల్డ్దైనా తీసుకోవచ్చు, ఇప్పుడు మెటల్ అయినా తీసుకోవచ్చు అండి. ఇలా మనము లాస్ట్ వీడియోలో మనము ఎమితిస్ట్ని మనం చాలా సన్నగా హోల్స్ ఉన్న వాటిని సన్నని నీడిల్తో ఎలా ఎక్కించాలని చూపించాను కదా. ఈ వీడియోలో ఇంకొక ట్రిక్తో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నీడిల్ లేని వాళ్ళు, నీడిల్లోకి ఎక్కని ఇంకా సన్నని పూసలు ఉంటాయండి, అవే ఈ సీజెట్స్ ఆ నీడిల్లోకి ఎక్కట్లేదండి. ఇప్పుడు మనం నార్మల్గా 2 పొరలతో దారం తీసుకొని ఆ కరెంటు వైర్ని అయితే మనం ఒకసారి బయటికి తీసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అందులో నుంచి థ్రెడ్ని ఊరిక మధ్యలో పెట్టాలి అంతే. అది లాక్ అయిపోతుంది. ఇట్లా మనం ప్లక్కర్తో కానీ పట్టకర్తో కానీ ప్రెస్ చేస్తే ఆ థ్రెడ్ అనేది మనకి అన్ని పొరలు ఎక్కించే వరకు బయటికే రాదండి. చాలా ఈజీగా, చాలా నీట్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం నార్మల్ నీడిల్ కంటే ఎంతో ఈజీగా ఈ పూసలు అనేది ఎక్కించేసుకోవచ్చు. మళ్ళీ మనకి నాట్ వేసుకునేటప్పుడు కూడా నీడిల్ ఉన్నట్లుగానే ఈ వైర్ ఉంటుంది కాబట్టి లాక్ కూడా చాలా నీట్గా టైట్గా పడుతుంది. ఎప్పుడైనా మనం ఒక దండ మేక్ చేసేటప్పుడు చైన్ లూజ్ వచ్చేస్తే లుక్ ఉండదండి. దానికోసం మనం ఇలా ఒక నీడిల్ ప్లేస్లో దీన్ని పెట్టడం వల్ల దండ అనేది చాలా అందంగా రెడీ అయిపోతుంది. మనం చాలా థ్రెడ్ అనేది పొడవు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ కటింగ్స్ లేకుండా ఇదిగో ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ లైన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ హోల్లోకి అక్కడ ఫస్ట్ లైన్లో నాట్స్ వేసేసి నెక్స్ట్ లైన్కి కంటిన్యూషన్ రావాలి. అక్కడ మనం థ్రెడ్ని ఎక్కడ కట్ చేయకుండా పక్క హోల్లోకి తెచ్చేసుకొని నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్లో కూడా ఫస్ట్ అన్ని లైన్స్లో పర్ల్సే యూజ్ చేశాను నేను. ఏవైనా పర్లేదు, ఈక్వల్గా సేమ్ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. వీడియో లెంత్ అవుతుందని నేను ఎక్కించడం అనేది తెలిసిందే కదా అని చాలా ఫాస్ట్గా 4 లైన్స్ అయ్యాక వీడియో అనేది కంటిన్యూ చేశానండి. నాట్స్ కూడా ఎక్కువగా పడవు కాబట్టి మనకు మెడ మీద కూర్చుకోవడం అలాంటివి కూడా ఏముండవండి. థ్రెడ్ అనేది మనము అన్ని పొరలకి మనం కంటిన్యూగా హోల్స్ అన్నిటికీ ఎక్కిచ్చేస్తూ వచ్చాము. ఒకసారి సెకండ్ స్టెప్ ఎలానో చూడండి. మనం లాకెట్ని ఇట్లా బ్యాక్ తిప్పి అక్కడ హోల్లో నుంచి బయటకు తీయాలి. ఇది సెకండ్ లైన్ మిడిల్ పోర్షన్. అలాగా ప్రతి చోట మనం మిడిల్లో లాకెట్లో నుంచి బయటకు తీయాలి. లాస్ట్ ఎండింగ్ వచ్చాక ఇట్లా మనం నాట్ చేసుకోవాలి. నాట్ చేసుకొని నెక్స్ట్ లైన్కి కంటిన్యూషన్ అయిపోవాలి. థ్రెడ్ కట్ చేయకుండా నెక్స్ట్ లైన్లోనికి వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ అనేది కటింగ్స్, నాట్స్ ఎక్కువ లేకుండా ఒక 2 నాట్స్తో మనకి చైన్ అనేది రెడీ అయిపోతుంది. మనకి నైలాన్ థ్రెడ్ కాబట్టి ఎక్కడ చిక్కులు కూడా పడదండి. ఇందనక చూసారా, కొన్ని పోల్స్తోనే నేను తీసుకున్నాను. కరెక్ట్గా లైన్కి ఎన్ని పోల్స్ అవుతాయో కౌంట్ చేసుకొని తీసుకోవడం వల్ల లైన్ ఎండ్ అయింది అని మనం పొద్దస్తమానం కౌంట్ చేసుకోకుండా ఒకేసారి కౌంట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. లాస్ట్లో థ్రెడ్స్ని కట్ చేసి అగరబత్తితో కాల్ చేసుకోవాలి. మొత్తం అవుట్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఒక్కొక్క లైన్కి ఎన్ని పర్ల్స్ యూజ్ చేశానో చెప్తాను చూడండి. ఫస్ట్ లైన్కి 40, నెక్స్ట్ 39, 38, 37, 36, టోటల్ 5 లైన్స్. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క బీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. చూసారు కదా ఎంత అందంగా రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.